ప్రజాస్వామ్యం తెచ్చింది అధ్యక్ష. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నారని సర్వం కోల్పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇనుప కంచెలతోటి ప్రగతి భవన్ చుట్టూత పహారాలు ఉంటే డిసెంబర్ 7 నాడు మధ్యాహ్నం మేము ప్రమాణ స్వీకారం చేసే లోపల ముళ్ళ కంచెల్ని బద్దలు కొట్టించి దొరల గడికి జ్యోతిరావు పూలే భవన్గా మార్చి పేదలు ప్రతిరోజు అక్కడికి వచ్చేటట్టు, వందలాది మంది అక్కడికి వచ్చి తమ విజ్ఞాపన పత్రాలు ఇచ్చేటట్టు దాన్ని అత్యంత చిత్తశుద్ధి కలిగిన డాక్టర్ చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసి వారంలో 2 రోజులు అక్కడ కూర్చొని మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదికగా మార్చిన చరిత్ర మాది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పినారు, కులగణన మీద మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది మేము అధ్యక్ష. మా ప్రభుత్వం 1931లో చేసిన కులగణన మళ్ళీ ఎప్పుడు జరగలే. మండల్ కమిషన్ 52% బీసీలను గుర్తించి 27% రిజర్వేషన్లను రికమెండ్ చేస్తే ఆ 27% రిజర్వేషన్లు బలైన వర్గాలకు మొదటిసారి వచ్చింది. మండల్ కమిషన్ కూడా నిర్ధారించింది 52% బీసీల లెక్క. చంద్రశేఖరరావు గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో 21% బీసీలు అన్నాడు, 51% బీసీలు అన్నాడు, 18% ఎస్సీలు అన్నాడు, 10% ఎస్టీలు అన్నాడు, 12% మైనారిటీలు అన్నాడు. ఇవన్నీ లెక్క కట్టి ఓసీలు 21-22% చెప్పి మొత్తం ఒక లెక్కేసి 100% అని పెట్టిండు. మైనారిటీలకు సపరేట్ లెక్క చూపించలేదు అధ్యక్ష. 51% బీసీలను చూపించిండు, 18% ఎస్సీలను చూపించిండు, 79%, 21% ఓసీలను చూపించిండు, 90%, 10% ఎస్టీలను చూపించిండు, 100%. ఆయన ఇచ్చిన లెక్క ఇది అధ్యక్ష. ఈరోజు మేము మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి చర్చించి ఆ తర్వాత కమిషన్ని అధికారులను అందరిని నియమించి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 1,03,000 మంది 94,000 మంది ఎన్యూమరేటర్సు, 10,000 మంది సూపర్వైజర్లు, అదేవిధంగా కలెక్టర్ల నుంచి చీఫ్ సెక్రటరీ వరకు, ఎన్యూమరేటర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు, ముఖ్యమంత్రి నుంచి మంత్రివర్గ సహచరులందరూ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఒక వ్యవస్థను చేసి 50 రోజులు నిరంతరం చేసి 3,54,774 మందిని ఈ భాగస్వాములను చేసి 96.9% పాల్గొన్నారు, 3.1% పాల్గొనాలి. వాళ్ళకు కూడా 2వ అవకాశం ఇచ్చినాం. మేము పాతది తప్పన్నారు అన్నందుకు ఏలే అధ్యక్ష. 3.1% సర్వేలో పాల్గొనలేదు కాబట్టి 2వ అవకాశం కూడా ఇచ్చినాం. అప్పుడేమో ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్ళి ఇంటికి స్టిక్కర్ వేసి 150 ఇండ్లకు ఒక్కొక్క ఎన్యూమరేటరు 50 రోజుల్లో 1-4 సార్లు పోయినా రోజుకు 8 నుంచి 10 ఇండ్ల కంటే ఎక్కువ చేయొద్దని ఒక పద్ధతి ప్రకారం చేసినాం. అయినా కూడా కొంతమంది వివిధ కారణాల చేత రాకపోతే 2వ అవకాశం ఇచ్చినాం. 2వ అవకాశంలో సాంకేతిక నైపుణ్యాన్ని కూడా క్రోడీకరించినాం. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినాం, ఆన్లైన్ ఎన్రోల్మెంట్ చేసినాం, ఇండ్ల కాడికి ప్రభుత్వ కార్యాలయంలో కౌంటర్ పెట్టినాం, టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే మీ ఇంటికి అధికారిని పంపిస్తామని చెప్పి అన్ని రకాలుగా చేసినాం. దాని మీద మీరు పబ్లిక్ చేయలేదు డాక్యుమెంట్ అంటాడు. పిచ్చి పట్టిందా అధ్యక్ష? బీఎస్సీకి వచ్చింది కదా అధ్యక్ష. మీ అధ్యక్షతనే బీఎస్సీలో 17 తారీఖు నాడు కులగణన మీద చర్చ పెట్టాలి, సభలో నిర్ణయం తీసుకోలేదా మంత్రి గారు శ్రీధర్ బాబు గారు? 18 తారీఖు నాడు ఏబిసిడి వర్గీకరణ మీద చేయాలని నిర్ణయం తీసుకోలేదు, ఆల్రెడీ షెడ్యూల్ అయింది కదా. గతంలో సభలో చర్చించిన, సభలో వివరాలు పెట్టినాం. మళ్ళీ ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు వాటి వివరాలను కూడా సభలో పెట్టండి అంటే ఎస్ డెఫినెట్గా ప్లే చేస్తామన్నాం. 17 తారీఖు నాడు కులగణన మీద, 18 తారీఖు నాడు మాదిగ ఉపకులాల వర్గీకరణ మీద సభలో చర్చ చేయాలని ఆల్రెడీ షెడ్యూల్ అయింది కదా అధ్యక్ష. తమరే రిలీజ్ చేసిరు కదా, మళ్ళీ పెట్టలేదని మాట్లాడతాడు ఏంది అధ్యక్ష? నోరు తెరిస్తే అబద్ధాలేనా? కుటుంబం అంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా అధ్యక్ష? పొద్దున్నే అన్నం తింటారా, అబద్ధాలు తింటారా అధ్యక్ష వీళ్ళు? అంటే అబద్ధాల మీద జీఎస్టీ లేదని చెప్పి ఎంతైనా మాట్లాడతారా అధ్యక్ష? ఈసారి కలిసినప్పుడు మా మహేశ్వర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, మోడీ గారిని అడిగి అబద్ధాల మీద కూడా ట్యాక్స్ పెట్టండి జీఎస్టీ అని చెప్పి అబద్ధాలకు కూడా జీఎస్టీ వేస్తే కానీ వీళ్ళు అబద్ధాలు మానేటట్లేరు అధ్యక్ష. ఎందుకంటే ఇంత అడ్డగోలు అబద్ధాలు ఏంది అధ్యక్ష? ఎక్కడి విధానం ఇది? అందుకే కులగణన మీద, మాదిగ ఉపకులాల వర్గీకరణ మీద, 30-35 సంవత్సరాల వర్గీకరణ మీద, 100 సంవత్సరాల కులగణన మీద ఉన్న సమస్యలకి మా ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారం చూపించింది. అదే విషయాన్ని గవర్నర్ గారు తన ప్రసంగంలో పొందుపరిచిండు అధ్యక్ష. ఆ విషయాలను ప్రస్తావించిండు. ఇదొక గొప్ప విజయము, ఇదొక సామాజిక పరివర్తన. ఇంత గొప్ప సామాజిక పరివర్తనను నిర్వహించే అవకాశం దేవుడు మాకు, మీకు, మనందరికీ ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతతో మనం ఉండాలి. తెలంగాణ ప్రజలకు మనం కృతజ్ఞతతో ఉండాలి. చిల్లర మల్లర రాజకీయాలు చెయ్యొద్దు.
ఇవాళ బలహీన వర్గాల లెక్క ఈ కులగణన సామాజిక ఆర్థిక రాజకీయ కులగణన సర్వే తప్పైతే 42% బీసీల రిజర్వేషన్లు రావు. ఆ 42% బీసీల రిజర్వేషన్లను తిరస్కరించడానికే ఈ లెక్క తప్పు అంటుండ్రు. తప్పుడు లెక్క ఉంటే రిజర్వేషన్లు రావు అధ్యక్ష. తప్పుడు లెక్క అని చెప్పడంలో కుట్ర దాగి ఉన్నది. ఇక ఒక ఆయన ఏదో మాట్లాడిండు మీ ఎమ్మెల్సీ అంటుండు. ఆ ఎమ్మెల్సీ మీ గురించి కూడా చాలా మాట్లాడిండు. వాటన్నిటి నిజమైతే ఇది కూడా నిజమని తీసుకుందాం. సేమ్ ఎమ్మెల్సీ మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ వ్యవహారాల గురించి సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు. అవన్నీ ఒకసారి లైన్అప్ చేసి ఇక్కడ పెట్టి అవన్నిటిని మీరు ఏకగ్రీవంగా ఆమోదిస్తే ఇప్పుడు ఆయన మాట్లాడింది కూడా ఆమోదిద్దాం. ఇక ఆయననే ప్రాతిపదికగా తీసుకుందాం. పరిమితమైన సమాచారంతో, పరిమితమైన అవగాహనతో ఎవరైనా మాట్లాడినా బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు తప్పు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసింది. సరే, మాకేదో భయం ఉండి మేము పాల్గొనలేదు. మా వివరాలు మేము బయటికి చెప్పం. ఎందుకంటే లెక్క తెలిస్తే సమస్య వస్తుందని ఏమన్నా లెక్క పత్రాలు, ఆస్తులు ఇవి తెలిస్తే. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వద్దు అన్నారు. ఆ రోజు నువ్వు ఎవరిని నియమించినావు వాడికి తెలియదు. వచ్చినోడు ఇంటికి వచ్చినోడు దొంగోడో మంచోడో తెలియదు. ఎవరితో చెప్పించినావు లెక్క చెప్పు. ఇవాళ మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ప్రభుత్వ సిబ్బందితో చేయించి మా బట్టి విక్రమార్క గారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయించింది. ఎవరిని పడితే వాడిని ఇంట్లోకి దోలలే. మేం చేసిన దానికి మీరు చేసిన దానికి ఆకాశం అంత అంతరం ఉంది. మేము పక్కాగా పకడ్బందీగా ప్రభుత్వ ఉద్యోగస్తులను పెట్టి చేసినాం. నువ్వు చేసిన వాళ్ళు ఎవరో వివరాలు చెప్పు. 12 గంటలలో ఇన్ని కోట్ల మందిని లెక్కలు రాసుకొచ్చిన వాళ్ళ వివరాలు ఏడున్నాయి చెప్పు. ఇవాళ ప్రతి ఎన్యూమరేటర్ వివరాలు మా బట్టి గారు ఇస్తారు. ప్రతి డేటా ఎంట్రీ ఆపరేటర్ వివరాలు ఇస్తారు. దాదాపుగా 1,40,000 మంది ప్రాసెస్లో భాగస్వామ్యమయ్యారు. 1,40,000 మంది యొక్క వివరాలు ప్రభుత్వంలో ఏ హోదాలలో వాళ్ళు ఉద్యోగాలు చేస్తారో వాటన్నిటినీ మేము చెప్తాం అధ్యక్ష, ఇస్తాం. నువ్వు చేసిన వాళ్ళ వివరాలు చెప్తావా? నువ్వు ఓన్ చేసుకుంటావా? పోనీ ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో దాన్ని టేబుల్ చేస్తా నేను. ఎస్, ఇది మేము చేసాం, ఇది కరెక్ట్ అని చెప్తాడా? మాదిగా ఉపకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది 59. ఆ సుఖమైన ఆయన లెక్క చేస్తే 82 కులాలు తేలినాయి. ఏడికెళ్ళి తేవాలి అధ్యక్ష మిగతా కులాలు? ఎవరు తేవాలి? ఇంకా మా దామన్ననే చెప్పాలి మరి ఆ కులాలు ఎక్కడి నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో. ఈ ఆయన లెక్కలు ఇక సరే, అదొకటి. అదేవిధంగా తెలంగాణ సంస్కృతి అధ్యక్ష, ఎప్పుడైనా తెలంగాణ భాష పట్ల, తెలంగాణ సంస్కృతి పట్ల, తెలంగాణ సాంస్కృతికోత్క ఉద్యమం చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిండా అధ్యక్ష? మేం చేసినాం అధ్యక్ష. అందుకే తెలంగాణ ఉద్యమంలో సమిధలైన తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ప్రజలలోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తులను గుర్తించి ఆ గొప్ప వ్యక్తులైన గద్దర్, గూడ అంజయ్య, బండి యాదగిరి, అందశ్రీ, సుద్దాల అశోక్ తేజ, గోరెట వెంకన్న, పాశం యాదగిరి, ఎక్క యాదగిరి, టి జయరాజులను తామరపత్రం ఇచ్చి ₹1,00,00,000 ఇచ్చి ఒక 300 గజాలు ఒక గుర్తింపు. మేమున్నాం, మిమ్మల్ని గుర్తించనము, ప్రజల కోసం సర్వం త్యాగం చేసిన మిమ్మల్ని తెలంగాణ సమాజం మరవలేదు, ఈ సమాజం ఎప్పటికీ మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటుంది అని చెప్పి ఈరోజు వాళ్ళని గుర్తించడం అధ్యక్ష. 10 ఏళ్లలో ఒక్క రోజైనా నీకు మనసు వచ్చిందా వీళ్ళ పేర్లు ఉచ్చరించడానికైనా? అదే గద్దరన్న ప్రగతి భవన్ ఎదురుగా వచ్చి కూర్చుంటే గంటల కొద్ది ఎర్రటి ఎండ కూసబెట్టినవు తప్ప లోపలికి అనుమతించినవా? ఇవాళ ఆ గద్దరన్నను తెలంగాణ సమాజ ఉద్ధారకుడి కింద మేము గుర్తించి గద్దర్ అవార్డ్స్ను ప్రకటించిన మా చరిత్రకు నీ చరిత్రకు పోలికేంది, పొంతనేందని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఉద్యమంలో అందశ్రీ పాడిన రాసిన గేయం జయ జయ హే తెలంగాణ, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఎంత క్రియాశీలక పాత్ర పోషించింది అధ్యక్ష. 10 సంవత్సరాలు రాష్ట్రీయ గీతంగా ఎందుకు ఆమోదించలేదు అధ్యక్ష వారు పెద్దలు? తెలంగాణ